ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం బృహస్పతే అతయదర్యో అర్హాద్యుమద్విభాతి కృతమజ్జనేషు యద్దేద ఇచ్ఛవసర్త ప్రజాతదస్మాసుద్రవణంధే చిత్రం బృహస్పతే జవతర్బోధయేన గుంసగుంసితం చిత్సంతరాగుం సగుంసిషాధి వర్ధయేనం మహతే సౌభగాయ విస్మయేన మనమదంతు దేవాః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇవి 25/4/2019 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి షష్ఠి. మధ్యాహ్నం 2:27 దాకా ఉంది. తర్వాత సప్తమి తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:11 దాకా ఉంది. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సిద్ధం యోగం రాత్రి 2:25 దాకా ఉంది. ఈరోజు కరణం వణజకరణం మధ్యాహ్నం 2:27 దాకా ఉంది. తర్వాత విష్ఠకరణం తెల్లవారుజామున 3:04 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 6:46 నుంచి 8:29 వరకు ఉంది. అలాగే ఈ రోజుని దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:42 వరకు ఉంది. ఈ రోజున మళ్ళా దుర్ముహూర్తం పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 నుంచి 3:43 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:03 నుంచి 6:45 వరకు ఉన్నాయి. ఈ రోజున దిన ప్రమాణం 12:32. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అట్లాగే గుళిక కాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఎప్పటిలాగే ఈ రాహుకాలం యమగండం గుళిక కాలం అనేవి తమిళనాడు ప్రాంతవాసుల వారు కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. మిగతా వారికి వీటితో సంబంధం లేదు. ఈ రోజుని 12 రాశుల వారికి కూడా రాశి ఫలితాలు ఏమన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఎప్పట్లాగే వీళ్ళు వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూములకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి ఈరోజు బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వీళ్ళకి కొద్దిగా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ వారికి ఈ రోజుని శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజుని అనుకున్నట్టుగానే వీళ్ళకి వ్యాపారం అవుతుంది. అయితే లాభం మాత్రం సామాన్యంగా వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. మరియు ఈ రోజుని విద్యారంగం, వైద్యరంగం వారికి ముఖ్యంగా ఈ చదువుకునేటటువంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా నైపుణ్యంతో చాలా వృద్ధిలోకి రాగలరు వీళ్ళు. అలాగే గృహమునందు చాలా శుభకార్యాలు కూడా జరగడం, బంధువులతో స్నేహితులతో చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే గడుస్తాయి. అయితే ఈ రోజుని ఈ యొక్క మేషరాశి వారు వారికి ఉన్నటువంటి దోష నివారణ కోసం అందుబాటులో ఉండే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించినట్లయితే చాలా ఫలితం ఉంటుంది. మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి 5 ప్రదక్షిణాలు చేయడం మీకు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మరియు ఈ రోజుని ఈ యొక్క మేషరాశి వారు కుజగ్రహం యొక్క శ్లోకం ధరణే గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. దీనిని 7 మార్లు కనుక చదివినట్లయితే చాలా మంచి ఫలితం వీళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఇవాళ చాలా విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా ఆనందకరంగా, చాలా ప్రశాంతంగా, మనశ్శాంతితో సుఖంగా గడపగలరు. ఈవేళ వీళ్ళు ఈ రోజుని వస్త్రాలు కానీ, లేకపోతే బంగారం, వెండి లాంటి ఆభరణాలు కానీ, అలంకారాలు కానీ ఏమైనా కొనుక్కుంటే అవన్నీ కూడా వీళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అట్లే మీరు ప్రారంభం చేసినటువంటి గృహ సంబంధమైన విషయాలు ఈవేళ చాలా ఆనందకరంగా ముందుకు పెడతాయి. అట్లాగే మీరు చేసేటువంటి వ్యాపారాల్లో ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగానికి సంబంధించిన వ్యాపారాదులు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా బాగుండేటటువంటి పరిస్థితి గోచరిస్తూ వైద్య రంగం, విద్యారంగం వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళకి, పిల్లలకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. కావున ఈ రోజుని ఏదైనా ఒక ప్రయాణం చేసినా, ఏదైనా ఆలయానికి వెళ్ళి కుటుంబంగా కూడా చక్కగా దర్శనం చేసినా అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి పనులు ఈవేళ ప్రారంభిస్తే అవి కూడా దిగ్విజయంగా జరగడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈవేళ కొద్దిగా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొంచెం ఆరోగ్యం కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరియు కుటుంబ సభ్యుల మధ్యలో అనగా ముఖ్యంగా ఆ భార్య పిల్లల మధ్యలో కొంచెం గొడవలు రావడానికి, ప్రేమికుల మధ్యలో కొన్ని విభేదాలు రావడానికి కూడా ఈరోజు అవకాశాలు ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్త అవసరం. మరియు మీరు చేసే బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, అట్లాగే
స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశ వ్యవహారాలకు సంబంధించిన పనులు ఈవేళ ఏదైనా ఉంటే వాటిని కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. మరియు వ్యవసాయం రంగం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా వీళ్ళ కొద్దిగా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కానీ, భూములు కొలతలు కొలిచేవాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు వీళ్ళకు ఉన్నటువంటి యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేస్తే విశేషమైన ఫలితం మీకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీస, హనుమాన్ చాలీస చదువుకోండి, చాలా విశేషమైన ఫలితం మీకు వేళ కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి వేళ చాలా అనుకూలంగా, ఆనందకరంగా గడుస్తుంది. మరియు మీరు చేసే పనులన్నీ కూడా చాలా లాభానికి చేకూరుస్తాయి మీకు. అలాగే నష్టపోయినటువంటి ద్రవ్యం కానీ, వస్తువులు కానీ గతంలో ఏవైతే ఉన్నాయో ఈవేళ రావడానికి, దానికి సంబంధించిన పనులు ఈవేళ కనుక ప్రారంభిస్తే అవి మళ్ళీ తిరిగి మీకు దగ్గర చేరడానికి అవకాశాలు ఉంటాయి. మరియు ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు శత్రువులపై విజయం సాధించి ఈవేళ చాలా ఆనందంగా ముందుకు పెడతారు. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఈవేళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రోజున గోచరిస్తున్నాయి వీళ్ళకి. కర్కాటక రాశి వాడు ఈవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి పనులు కానీ ఈవేళ ఏం చేసినా అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అట్లాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ, హోటల్ రంగం వాళ్ళు కూడా చాలా అనుకూలంగా, ఆనందకరంగా, లాభకరంగా ఈరోజు గడుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా టీవీ, సినిమా, మీడియా రంగం వారు కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. కావున కర్కాటక రాశి వాళ్ళు చాలా సంతోషంగా ఈవేళ గడుపుతారు. ఈవేళ ఏ పనులు ప్రారంభం చేసినా సరే అవన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వాళ్ళకి ఈవేళ అనుకూలమైనటువంటి పరిస్థితులు సామాన్యంగా ఉన్నాయి. ఈవేళ ఈ సింహరాశి వారు కొంచెం శ్రమ ఎక్కువ, అట్లాగే ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. మరియు ఈ సింహరాశి వాళ్ళు ఈవేళ మీకు అందుబాటులో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారికి 4 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చిన్న పూలమాలతో అలంకారం చేయించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. అట్లాగే మీ పై అధికారుల వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. మరియు మీకు కావలసినటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేకపోతే మీకు ఉన్నత స్థితి ఉద్యోగంలో చక్కగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చి కొంచెం బాగా ఎదగడం కానీ ఈ రోజుని వీళ్ళకి జరుగుతుంది. కావున ఆ యొక్క సింహరాశి వాళ్ళు ఈవేళ అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఆ చెప్పినటువంటి పరిహార క్రియ ఒకటి చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ, కన్యారాశి వారు ప్రధానంగా ఈవేళ గుర్తుంచుకోవాల్సింది, మీరు చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది కొంచెం నష్టాన్ని కలుగు చేస్తుంది మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో కానీ ఈవేళ కొత్త షేర్లు కొనడం ఇలాంటివి ఏమి కూడా చేయకండి. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. కన్యారాశి వారు చాలా లాభకరంగా ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ చివరిలో వాళ్ళకి ఇది అస్తవ్యస్తం అయిపోయి దానివల్ల నష్టం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో వృత్తిలో కూడా కొంచెం మీకు లోపం జరిగి కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా ఆ గృహంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కొంచెం కన్యారాశి వారు కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మీకు అందుబాటులో ఉండేటటువంటి సీతారాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా సీతారాముల వారికి చక్కగా పొలమాలతో అలంకారం చేయించి చక్కగా దర్శనం చేసుకోరండి. అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ మీరు చేసేటటువంటి విదేశ వ్యవహారాలకు సంబంధించిన పనులు కానీ, అట్లాగే బ్యాంకింగ్, ఫైనాన్సు ఇట్లాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈవేళ మీరు కొనేటటువంటి బంగారం, వెండి లాంటి ఆభరణాలు కానీ, లేదా అలంకారాలు కానీ, వస్త్రాదులు కానీ మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అట్టబెడతాయి. అట్లాగే దీనికి సంబంధించినటువంటి రాశికి సంబంధించినటువంటి టీవీ, మీడియా, సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు, హోటల్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే ఎన్నో ఇబ్బందులతో ఉండేవాళ్ళు కూడా ఈవేళ ఏ పని ప్రారంభం చేసినా తులారాశి వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. భూములకు సంబంధించి, గృహాలకు సంబంధించిన పనులు ఏమైనా సరే ప్రారంభం చేస్తే చాలా మంచి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కావున తులారాశి వాళ్ళకి వీళ్ళు చాలా జయకరంగా, సుఖ సంతోషాలతో హాయిగా గడవడానికి అవకాశం ఎంతైనా ఉంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈవేళ మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ రోజుని ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే, బాగా కావాల్సిన వాళ్ళకి చేతికైనా సరే డబ్బులు ఇచ్చినట్లయితే అనుకోకుండా దొంగతనం జరగడం కానీ, లేకపోతే మళ్ళా ఇస్తారని చెప్పి వెళ్ళిపోవడం కానీ, మీ ద్రవ్యం కొంచెం నష్టపోవడం ఈరోజు జరుగుతుంది. అట్లాగే మీ మాట వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలాగే దైవం మీద భక్తి తగ్గుతుంది, కొన్ని చికాకులు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి ఈవేళ అనుకూలంగానే ఉంది. కానీ బ్యాంకింగ్, ఫైనాన్సు
ఈ సాఫ్ట్వేర్ రంగం వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళ యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి 6 ప్రదక్షిణాలు చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ కూడా నివారణ అయ్యి మళ్ళీ అవన్నీ కూడా మంచి ఫలితాలుగా మీకు దక్కడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి వాళ్ళకి ఈవేళ ప్రశాంతంగా గడుస్తుంది. మీకు దోషాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఫలితం ఏంటంటే మీకు ఆ దోషాలనేమి కూడా కనబడనివ్వకుండా సుఖంగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంది. ఈవేళ మీకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ధనం కానీ వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడానికి, అట్లాగే మీరు సుఖంగా ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపడానికి అవకాశం ఉన్నాయి. ఎంత ఆనందంగా గడిపినా చివరిలో మాత్రం ఆ యొక్క ప్రేమికుల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. మరియు మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈవేళ ఇదేంటి ఈవేళ ఇలాంటి పని చేసాం, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుండు అని చెప్పేసి అయిపోయిన తర్వాత అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. కొత్తగా మొదలెట్టే పనులు కూడా వీళ్ళు చేయకుండా పాత వాటిని ఎలా కంటిన్యూ చేసుకోవడం ధనుస్సు రాశి వాళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు మీకు సంబంధించినటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి గనక చెరుకు రసంతో అభిషేకం చేయిస్తే చాలా విశేషమైన ఫలితం వీళ్ళకి దక్కుతుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి ఈవేళ సామాన్యమైన ఫలితాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఈవేళ మీ యొక్క ధనం కానీ సమయం కానీ కొంచెం వృధా అవుతుంది. మీరు చేసే వ్యాపారాలలో కూడా వస్తుందనుకున్నంత లాభం లేకుండా సామాన్యంగా గడుస్తుంది. పైగా ఈ యొక్క మకర రాశికి సంబంధించినటువంటి పనులు, ఉదాహరణకి భూమి గృహాలు వీటికి సంబంధించిన పనులు ఏమైనా ఈవేళ మొదలెడదామంటే కనుక వీళ్ళకి వాయిదా వేసుకోండి. వీళ్ళ అంతగా ముందుకు వెళ్ళవు. అయితే మకర రాశి వాళ్ళు ఈవేళ బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా చక్కగా వినోద కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొని వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో వాళ్ళు గడవడానికి ఈవేళ ఎంతైనా అవకాశం ఉంది. అయితే కొంచెం వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. పైగా దొంగతనం జరిగి మీ యొక్క వస్తువులు కొన్ని పోవడానికి కూడా ఈవేళ అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్త అవసరంగా చెప్పబడుతూ ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి యొక్క సమక్షంలో కూర్చొని హనుమాన్ చాలీసా చదివినట్లయితే మంచి ఫలితాలు కనబడడానికి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఎక్కడికైనా సరే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వాళ్ళకి చాలా అనుకూలంగా గడుస్తుంది. అంతేకాకుండా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా లాభాన్ని ఇస్తాయి. మరియు మీరు చేసేటువంటి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు హోటల్ రంగం వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. టీవీ సినిమా మీడియా రంగం వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు వాళ్ళు గోచరిస్తూ విద్యారంగం వైద్య రంగం అలాగే న్యాయవాద వృత్తులు చేసే వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈవేళ మీరు ప్రారంభం చేసేటటువంటి పనులు భూమి గృహానికి సంబంధించిన పనులు ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని మంచి లాభాన్ని మీకు చేకూరుస్తాయి. మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీ అందరికీ కూడా కనిపిస్తోంది. కావున కుంభరాశి వాళ్ళు చాలా సంతోషంగా ఈవేళ గడుపుతారు. తదుపరి మీనరాశి వాళ్ళకి కూడా ఈవేళ బంధువులతో స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొనడానికి చాలా మంచి ఫలితాలు గోచరించడానికి ఈవేళ చాలా గోచరిస్తోంది. అదే సమయంలో మీకు అందుబాటులో ఉండేటటువంటి ఆలయానికి కుటుంబపరంగా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరియు అనుకోని సమయంలో బంధువులతో స్నేహితులతో చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కావున కొంచెం జాగ్రత్త అవసరం ఎంతైనాను. మిగతా వస్త్ర వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఫ్యాన్సీ కిరాణా రంగం వాళ్ళు కానీ వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. మరియు సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పైగా ఈవేళ పెద్దల యొక్క మన్ననలు పొందడానికి మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ నష్టద్రవ్యం కూడా ఈవేళ రావడానికి అవకాశం ఉంది. మీరు పోగొట్టుకున్నటువంటి ధనం కానీ వస్తువులు కానీ మళ్ళీ మీకు లభ్యం అవడానికి ఈవేళ చాలా అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు ఈవేళ ప్రారంభం చేయండి. మీకు అవన్నీ కూడా అనుకూలంగా కలిసి వస్తాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి కూడా మంచి ఫలితాలు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. చెప్పినటువంటి దోషం ఉన్న వాళ్ళు ఆ పరిహార క్రియలు చేసుకుని తద్వారా మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.